పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 5వ రోజు ఎలాంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు ప్రారంభం కాగానే బీహార్లో ఓటర్ లిస్టుల సవరణపై చర్చించాలంటూ విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. లోక్సభలో వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టారు ప్రతిపక్ష ఎంపీలు. బీహార్లో ఎస్ఐఆర్ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ గందరగోళం కొనసాగింది. సభ ప్రారంభం కాగానే సినీ నటుడు ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ ఎంపీగా రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత విపక్ష ఎంపీల నిరసనలతో సభ వాయిదా పడింది. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అయ్యాయి. దీంతో సభను జూలై 28వ తేదీ ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. మరోవైపు జూలై 28న ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ జరగనుంది. విపక్షాల డిమాండ్ మేరకు ఆపరేషన్ సింధూర్పై ఒక్కో సభలో 16 గంటలు కేటాయించింది ప్రభుత్వం. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భారత్ తిరిగొచ్చిన తరువాత పార్లమెంట్లో చర్చ ప్రారంభం కానుంది.